మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దైవజనుడు అనే ఈ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియమైన దైవ సేవకులు సేవకురాండ్రు అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. మీరు, మీ కుటుంబాలు, మీ పరిచర్యలు దేవుని ద్వారా చాలా దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. ప్రతిదినం ప్రార్థన కూడా చేస్తున్నాను. మరి సమయంలో దైవజనుడు అనే ఈ చక్కని కార్యక్రమంలో దేవుని యొక్క మాటలు మనం తీసుకుందాం. ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్లో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాస్తవంగా ఆ మీటింగ్కి చాలా పేరు కలిగినటువంటి ఒక మంచి దైవ సేవకుల్ని పిలిచారు విజయవాడ ప్రాంతంలో. అయితే కొన్ని అనివార్య కారణాలను బట్టి, అంటే దైవ సేవకులకి హెల్త్ బాగున్నందువల్ల వారు రాలేకపోయారు. అప్పుడు ఆ మీటింగ్ పెట్టుకున్నటువంటి స్థానిక దైవ సేవకులు నాకెంతో చక్కని ఆత్మీయులు, మరి దేవుడు అనేక సంవత్సరాలుగా చక్కని సహవాసాన్ని కూడా ప్రభు మాకిచ్చారు. ఇక ఆ పరిచయాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి వెంటనే ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న దైవ సేవకులు నాకు ఫోన్ చేసి, అయ్యా మీరు వచ్చి ఒక సందేశం అందించాలి ఇలాగా అని అడిగారు. నాకు కూడా ఆ సమయాన్ని దేవుడు అనుగ్రహించినందువల్ల చాలా సంతోషంగా నేను ఆ మీటింగ్కి వెళ్ళాను. పగలేమో సేవకుల మీటింగ్లో చక్కని వర్తమానం అందించాను. రాత్రికి ఓపెన్ మీటింగ్, అది చాలామంది ప్రజలు వచ్చారు. ప్రియులారా, ఆ మీటింగ్లో ఒక చక్కని వర్తమానాన్ని దైవజనుడిగా నేను అందించాను. పరిశుద్ధాత్ముడు చాలా బలంగా వాడుకున్నాడు. ఆ సందేశం ఏంటంటే రక్షణ సందేశం. ఒక వ్యక్తి నరకానికి ఎందుకు వెళ్తున్నాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిన వ్యక్తి నరకానికి వెళ్తున్నటువంటి కారణాలు ఇవి కనుక నరకం అనేది ఇంత భయంకరమైంది, పరలోకం అనేది ఇంత సంతోషకరమైన స్థలం, మీరందరూ కూడా నిత్య జీవానికి వెళ్ళాలి, ఈ నిత్య నరకానికి వెళ్ళకూడదు అంటూ ఒక అమూల్యమైనటువంటి రక్షణ సందేశాన్ని అందించడం జరిగింది. ప్రియులారా, ఆ సందేశం అందించి ప్రార్థన చేశాను. మీటింగ్ అయిపోయింది. ఆశీర్వాద ప్రార్థన కూడా ఆ సభలో చేశారు. వెంటనే ఇక మేము వేదిక దిగి కిందకు వెళ్ళిపోవాలి కదా. ఈ వెళ్ళబోయే క్రమంలో ఆ మీటింగు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనులు, నాకంటే కూడా ఒక 10-15 సంవత్సరాలు వారు పెద్దవారే, ఆ దైవ సేవకులు నా 2 చేతులు పట్టుకొని నన్ను అలా దగ్గరకు తీసుకుంటూ, ప్రియులారా, ఒక చిన్నపిల్లోడు ఏడ్చినట్టుగా ఏడ్చాడు. ఒక చిన్నపిల్లోడు దుఃఖపడినట్లు దుఃఖపడ్డాడు. నా 2 చేతులు చేతులతో ఇలా పట్టుకొని, ఆ మీటింగ్ అంత బాగా జరిగిందని, ముఖ్యంగా ఆ దైవజనుడు హృదయంలో ఉన్నటువంటి భారాన్ని ప్రభు నా ద్వారా మాట్లాడాడు అని ఆ మాటలు తెలియచేస్తూ ఒక చిన్నపిల్లోడు ఏడ్చినట్టుగా ఆ దైవజనుడు ఏడ్చాడు. కృపా శామ్యుల్ గారు, మీరు రావటం మాకు ఎంతో సంతోషమైంది. మీ ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి సందేశాన్ని దేవుడు అందించాడు. నిజంగా ఆత్మలు నిత్య జీవానికి వెళ్ళాలి, నిత్య నరకానికి వెళ్ళకూడదు అనేటటువంటి గుండెల్లో ఎంతో ఆ వేదన భారం నాకు ఉంటుంది. మరి మీ ద్వారా దేవుడు నా భారాన్ని మీ ద్వారా తెలియచేశాడు ప్రజలకి. ఎంత చక్కని మాట అండి. నా గుండెల్లో ఉన్న భారాన్ని మీ ద్వారా ప్రజలకు దేవుడు తెలియచేసినట్లుగా అయ్యిందండి మీటింగు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఒక స్వచ్ఛమైన చక్కని సువార్త మీరు అందించారు. నిజంగా ఈ మీటింగ్కి మీరు రావటం అనేది నేను ఎంతో సంతోషపడుతూ ఉన్నాను. ఇది ప్రభు చిత్తం, ప్రభు ఏర్పాటు అంటూ కన్నీళ్లతో ఆ దైవజనుడు నా 2 చేతులు అలా పట్టుకొని నన్ను దగ్గరకు తీసుకుంటూ కన్నీటితో ఆ మాట చెప్పాడు. ప్రియులారా, నిజంగా ఆ ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళేంత వరకు కూడా మీటింగ్ ఇంత బాగా జరిగింది కదా, ఇంత చక్కని వర్తమానం అందించబడిందంటూ అయ్యగారు, అమ్మగారు ఎంత సంతోషపడుతూ మరి ఈ భావోద్రేకానికి ఈ రీతిగా గురయ్యారో నేను మాటలతో చెప్పలేను. ఇక్కడ నాకు కానీ మీకు కానీ అర్థం అవ్వాల్సిన ఒక అమూల్యమైనటువంటి సంగతి ఏమిటంటే, నిజమైన దైవ సేవకులకి
దేవుడు పిలిస్తే వచ్చిన వారికి నిత్యత్వంలో నా పని కాలిపోకూడదు, అది నిలబడాలి అనుకునే వారికి, ఆత్మల రక్షణే ప్రాణంగా బ్రతకాలి అన్న తపన ఉన్న వారికండి నిజంగా ఇలాంటి భారమే ఉంటుంది, ఇలాంటి దుఃఖమే ఉంటుందండి. అదే మరి దేవుడు పిలిచాడో లేదో, మరి ఎందుకు ఆ భారాలు ఉండటం లేదో నాకు తెలియదు కానండి, చాలామందికి ఒక నిర్లక్ష్య స్వభావం, నిర్లక్ష్య వైఖరి అయిపోయింది. ఈ రోజున సువార్త సభలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రియులారా, దాని వెనక ఎంత ప్రయాసం ఉంటుందో కదా. ఒకవేళ ఈ వాక్యం వినే మీరే కనుక సువార్త సభలు ఏర్పాటు చేసే వ్యక్తి అయితే ఎంత ప్రయాసం ఉంటుంది. లేదు, మీరు ఒక స్పీకర్గా ఒక స్థలానికి పిలువబడే సేవకులైతే ఆ పిలిచినటువంటి దైవ సేవకులకి ఎంత ప్రయాస అంటది. మొత్తానికి మీటింగ్ ఏర్పాటు చేసుకున్న దైవజనుడు దాదాపు వీలైతేనండి 21 కాదు 40 రోజులు ఉపవాసాలుండి ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు. లక్షల రూపాయలు ఆ మీటింగ్కి ఖర్చు అవుతుంది. చాలామంది బిడ్డలు ప్రయాస పడుతున్నారు. మీటింగ్లో ఎంతో ద్రవ్యము, దేవుని పిల్లల కానుక ఆ మీటింగ్లో ఖర్చు అవుతుంది. మరి ఇంత ప్రయాసపడి, ఇంత శ్రమ తీసుకొని, ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి స్థానిక దైవజనుడు మీటింగ్కి ఎందుకు పెడతాడు? ఎందుకు పెడతాడంటే ఆ సభలు దేవునికి మహిమకరంగా, అనేక ఆత్మలకు రక్షణకరంగా, దీవెనకరంగా జరగాలని. అవును, ఈ సభల ద్వారా కొన్ని ఆత్మలు దొరకాలని, అనేక మంది ప్రభువులోనికి వచ్చి రక్షణ పొందాలని, అనేక మంది విశ్వాసులు ఏదైనా చిన్న చిన్న అవకతవకలుంటే సరిచేయబడి దేవునికి దగ్గర అవ్వాలి అన్నటువంటి ఉద్దేశాలు ప్రతి దైవజనుడికి ఉంటుంది. 25 సంవత్సరాల నా సేవలో నాకున్నది అదేగా. దాదాపు మరి అన్నీ కలిపి 50-60 మీటింగ్స్ జరిగించాం. మరి నా గుండెల్లో ఉన్న భారం అదే. ఒకవేళ ఈ మాటలు వింటుండగా మీ గుండెల్లో అదే భారం ఉండి ఉండవచ్చు. ఆ దైవజనుడు ఎందుకు ఏడుస్తున్నాడో నా చేతులు పట్టుకొని అంటే, ప్రజలకు రక్షణ సువార్త అందింది. నరకం అంటే ఎంత భయంకరమైందో, పరలోకం ఎంత శ్రేష్టమైందో ప్రజలకు అర్థమైంది. వారు కన్నీటితో ప్రభు తట్టు తిరిగారు, సిలువ దగ్గరకు వచ్చారు అని ఆ సభలో ఉన్న వాతావరణాన్ని, ప్రజల యొక్క స్పందన, ఆ వర్తమానాన్ని గమనించినప్పుడు ఆ దైవజనుడు ఏడుస్తున్నాడు. ప్రియులారా, ఇంత ప్రయాస ఎందుకు పడతాము మీటింగ్స్ కొరకంటే ఇదే ఉద్దేశం. ఆత్మలు రక్షింపబడాలి, దేవుని తట్టు తిరగాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుందండి? ఈరోజు ఏం జరుగుతుంది? సభలు పెట్టిన దైవజనుడు ఇంత భారంతో ఉంటున్నాడుగా. ఏమండి, వారు ఎంతో ఉపవాస ప్రార్థనలు, లక్షల రూపాయల డబ్బు ఖర్చు పెట్టి వాక్యం అందించడానికి నిన్నో నన్నో పిలుస్తున్నారుగా. ఈనాడు బోలెడు సభలు ఈ యూట్యూబ్ పుణ్యమా అని ప్రతి ఒక్కరూ కనపడుతున్నారు. చూడండి, బోలెడు స్థలాలండి. ఒక కామెడీ షోలాగా ఏదో కల్పనా కథలు, ముసలమ్మ ముచ్చట్లు, 3 జోకులు 6 కథలు. వెనక ఒక సామెత ఉండేది, 3 పువ్వులు 6 కాయలని. 3 జోకులు 6 కథలు అంతే. లేదా ఒక 3 కథలు 6 జోకులు అంతే. అదే ప్రసంగం. ఏదో ఒక రెఫరెన్స్ ఏదో చదవటం, అసలు ఆ రెఫరెన్స్ ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, దాంట్లో ఉన్న ఆత్మీయ అర్థం ఏంటి, పరిశుద్ధాత్ముడు ఆ వాక్యాన్ని ఎందుకు రాయించాడు, అందులో ఉన్న సారం ఏంటి, దాని ద్వారా ప్రజలకు ఎలా మేలు కలిగిద్ది, అసలు దాంతో పనే లేదండి. అసలు ఆ సందర్భం కూడా బోలెడు మందికి తెలియదు. ఒకటేదో చదివేయటం, ఇక నోటికొచ్చిందల్లా మాట్లాడేయటం, జోకులేయటం, కామెడీ చేయటం. పిల్లారా, నిజంగా ఈ రోజునండి ఏదో టీవీల్లో ఒక కామెడీ షోలు ఉన్నాయి కదా ఈనాడు బోలెడు, అలాగా మారిపోయింది ఇక్కడ. అలాంటి కామెడీ షోలాగా అయిపోయింది ఒక మీటింగ్. ప్రజలు భలే నవ్వుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే, ఆ మీటింగ్కి హాజరైన దైవజనులు వెనక కూర్చుంటారు కదా, స్పీకర్ వాక్యం అందిస్తుంటే వెనక చేర్చేస్తారు వేదిక మీద. వాళ్ళు కూడా అసలు ఏంటిది ఇలాగుంది పరిస్థితి, మరి ఇంత విలువైన మీటింగ్లో అసలు వాళ్ళకి దేవుని వాక్యం ప్రజలకు అందట్లేదు, వారు రొమ్ము కొట్టుకొని ఏడ్చి దేవుని తట్టు కదా తిరగాలి, ఏంటి ఇలాంటి ఒక నవ్వులాటగా అయిపోయింది, ఇదేదో కథలతోనూ అనవసరమైనటువంటి సందర్భాలతో, కథలతో, జోకులతోనే సరిపోయింది కదా అన్న బాధ వారికి లేదు. వారు చాలా హ్యాపీగా వారు నవ్వుకుంటున్నారు. ఇక ఈ జోకులేసి ఆయన కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రజలైతే ఇక కింద పడి నవ్వుతున్నారు. ప్రియులారా,
అసలు దేవుని వాక్యం మనం అందించేటప్పుడు ఒక చిన్న జోకో, ఒక చిన్న సందర్భమో చెప్పి వారు కాస్త ఒక చిరు హాస్యానికి మరి వారిని నడిపించటం తప్పేమీ కాదండి. అది కూడా చాలా మంచిదే. ప్రసంగ శాస్త్రం ప్రకారం ఒక కొద్దిపాటి హాస్యం అనేది అక్కడ ఉండాలి. కానీ ఇక హాస్యమే, జోకులే, కథలే ఇక జీవితం అయిపోతే, లేకపోతే ఆ మీటింగ్ అంతా అయిపోతే, వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా ఆత్మలు అలాగే నవ్వుకుంటూ వెళ్ళిపోతే దానివల్ల ఏంటి ప్రయోజనం? పూర్తిగా జోకులతోనే, నవ్వులతోనే, కథలతోనే కాలక్షేపం అయిపోతుంది. సభలన్నీ కూడా నీరుగారిపోతున్నాయి. ఈరోజు నవ్వుకొని వెళ్ళిపోతున్నారు ప్రజలు తప్ప ఏడుస్తూ దేవుని తట్టు తిరిగేవారు ఎవరు కనపడుతున్నారు? ఈ మధ్యకాలంలో దైవజనుడు, ఒక సేవకుడు ఒక చక్కని మాట చెప్పాడండి. గొప్ప దైవజనుడే. ఆయన ఏమన్నాడో తెలుసా? నీ మీటింగ్లో ప్రజలు బాగా నవ్వుకుంటే నువ్వు మళ్ళీ పిలువబడతావు వాక్యం చెప్పటానికి. కానీ నీ మీటింగులో ప్రజలు గనక వర్తమానం విని ఏడిస్తే ప్రజలు పరిశుద్ధులుగా మారతాడు అన్నాడు. ఎంత చక్కని మాట అండి. మరొకసారి చెప్పనా? చాలా మంచి మాట ఇది. నీ వర్తమానం విని ప్రజలు బాగా నవ్వితే మళ్ళీ నిన్ను పిలుస్తారు వాక్యం చెప్పటానికి. కానీ నీ వర్తమానం విని ప్రజలు గనక ఏడిస్తే వారు పరిశుద్ధులుగా మారతారు అన్నాడు. ఎంత గొప్ప మాట అండి అసలు అది, కదా? ప్రజలు ఏడుస్తున్నారా? నవ్వి 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 కడుపు నొప్పి వచ్చిన దాకా నవ్వుకొని వెళ్ళిపోతున్నారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలు ఏమైనా నిత్యత్వపు దిశగా అడుగులు వేస్తున్నారా? మారు మనసు పొందే దిశగా అడుగులు వేస్తున్నారా? ప్రభు సిలువ కనపడుతుందా ఆ మీటింగ్లో, నీ వర్తమానంలో? ప్రభువా, నీ సిలువ దగ్గరికి వస్తున్నాను, నన్ను క్షమించు, నా పాపాలు కడుగు, అయ్యా నీ సన్నిధి పోయింది, నువ్వు దూరం అయ్యావు అంటూ ఏడుస్తూ ప్రజలు దేవుని తట్టు తిరుగుతున్నారా? సిలువ దగ్గరికి వచ్చి వారు సరిచేయబడుతున్నారా? ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఆ దైవజనుడు ఎందుకు ఏడుస్తున్నాడు? ప్రజలకి రక్షణ సువార్త అందిందని. ప్రియా దైవజనుడా, ఒక్క మాట నేను మీకు గుర్తు చేయనా? ఈనాడు సభలు పెట్టే నీవు కాస్త దేవుని వాక్యం ఎలా అందుతుంది? ప్రజలకి ఎంతవరకు దేవుని వాక్యం అనేది వినపడుతుంది? రక్షణ సువార్త ఎంతవరకు వినపడుతుంది? ప్రజలను కట్టే బోధ ఎంతవరకు వినపడుతుందో చూసుకొని అలాంటి వాక్యం చెప్పే వాళ్ళని పిలవండి అయ్యా. అలాంటి వాక్యం చెప్పే వాళ్ళని పిలవండి. కొన్ని మీటింగ్స్ అయితే అండి నేను చూస్తున్నాను, లక్షలు ఖర్చు పెట్టి పెద్ద గ్రౌండ్లు, ఎంతో లైటింగు, ఎంతో సంగీతం, ఎంతో సౌండ్ సిస్టమ్, కానీ అక్కడ వాక్యం ఏమీ లేకుండా ప్రియులారా ఇదే నేను చెప్పినట్టుగా 4 మాటలతో వెళ్ళిపోతూ ఉంది. చాలా దుఃఖంగా ఉంటుంది. మీరు బాగా ప్రార్థన చేసి దేవుని వాక్యం బలంగా అందించేటటువంటి దైవ సేవకులను మాత్రమే మీరు పిలుచుకోవాలి. కాస్త సమయోచితంగా మీటింగ్స్ పెట్టేవారు కూడా ఆ రీతిగా ఉండాలి. దైవజనుడికి ఒక్క మాట, వాక్యం అందించటానికి నిన్ను పిలిస్తే నువ్వు ఒక స్పీకర్గా దేవుని వాక్యం అందించే వ్యక్తివే గనకైతే నువ్వు ఎంతో మోకాళ్ళ మీద పడి కన్నీటితో ప్రార్థన చేసి వీలైతే ఉపవాసంతో ఆ మీటింగ్ కొరకు మొరపెట్టి దేవుడిచ్చిన వర్తమానాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి దేవుని ఆత్మ సహాయంతో నువ్వు బోధిస్తే ప్రజలు రక్షింపబడతారయ్యా. ప్రజలు మారు మనసు పొందుతారు, దేవుని తట్టు తిరుగుతారు. అంతేగాని ఏదో ఆటకాయితనంగా చిన్నపిల్లలు ఆడుకున్నట్టు కథలతో జోకులతోనే కాలక్షేపం చేయొద్దు, సమయాన్ని పోగొట్టొద్దు. దయచేసి మీటింగ్ పెట్టిన దైవజనుడు కానీ, పిలువబడిన వాక్యం అందించే సేవకుడు కానీ అందరూ భారంతో ఉండండి. ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. బోలెడు ఆత్మలు రేపు నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. బోలెడు ఆత్మలు. మేము పరలోకపు మార్గంలోనే ఉన్నాము, చక్కని మీటింగ్లో ఉన్నాము, దేవుని మందిరంలో ఉన్నాము అనుకుంటూ సరైన మారు మనసు లేనందువలన ఆ ధనవంతుడు నరకానికి పోయినట్టుగా బోలెడు ఆత్మలు వెళ్ళిపోతున్నాయి రేపు నరకానికి. మరి ఆ పొరపాటు ఎవరిది? ఆ తప్పు ఎవరిది? ఆ పాపం ఎవరిదండి? దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఒక వ్యర్థమైనటువంటి దానికి వాడావు. ప్రియులారా, ప్రజలు బాగా నవ్వుకుంటే మీటింగ్ బాగా జరిగినట్టు కాదండి. నవ్వుతూ వాక్యం వినొచ్చు, కానీ నవ్వటమే వాక్యం కాదు. వారు ఏడ్చి ప్రభు తట్టు తిరిగితే, పరిశుద్ధులుగా వారు మారితే అది కదా నిజమైనటువంటి వర్తమానం, అది కదా నిజమైనటువంటి దేవుని సన్నిధి.
ఇప్పుడైనా ఒక ఆలోచన చేసి ఆత్మల రక్షణ కొరకు మీరందరూ పనిచేయాలని ఒక దైవజనుడిగా నిండు మనసుతో కోరుకుంటున్నాను. మీరు వెళ్ళిన స్థలంలో మీరు దేవుని వాక్యాన్ని, రక్షణ సువార్తను అందించండి. ప్రజలు దేవుని తట్టు తిరగాలి అన్నటువంటి దిశగా సువార్త సభల్లో మీరు మాట్లాడండి. ఖచ్చితంగా భారంతో మీటింగ్స్ పెట్టుకున్న దైవజనుడు కూడా ఏడుస్తాడు, కన్నీరు పెడతాడు. మీరు కూడా కన్నీటితోనే బోధించండి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను ఒక వాక్యాన్ని ఇలా చదువుతాను. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో దైవజనుడైనటువంటి పేతురు గారు చేసిన ప్రసంగం ఒక రిజల్ట్ చూడండి. 2వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా చదివితే దైవజనుడైనటువంటి పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడి లేచి నిలిచి బలమైనటువంటి వర్తమానం ఆ పెంతెకోస్తు పండగ దినాన అక్కడికి వచ్చిన వారందరికి అందించాడు. అప్పుడు 37వ వచనం నుంచి కొన్ని మాటలు ఇలా ఉన్నాయి చూడండి. మీ అందరికీ తెలిసిన వాక్యమే. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అన్న దగ్గర ఒకటని అంకేసి మూల భాషలో పొడవబడి అన్నాడు. వాక్యం అందిస్తే ప్రజల గుండెల్లో పొడవబడాలి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అంటే పొడవబడి, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు. మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుతారు అంటే 41వ వచనాన్ని చూద్దాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఒక్క ప్రసంగం 3,000 మంది మారు మనసు పొందారు, రక్షణ పొందారు. ఈ రోజున మనం అందించే వర్తమానానికి 3 మారు మనసు పొందుతున్నారా? సభలో 300 మంది కూడా నవ్వుకొని వెళ్ళిపోతున్నారా? బాగా జరిగింది అనుకునే భ్రమలో అంటూ వెళ్ళిపోతున్నారా? మారు మనసు ఏమన్నా 1000 మంది వస్తే కనీసం 10 మంది అన్నా మారు మనసు పొందుతున్నారా? ఒక 5 పొందుతున్నారా? ఒక్కసారి ఆగి ఆలోచించండి. దేవుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, ఆయన శక్తి మీ అందరికీ తోడై ఉండి బలంగా వాడుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నా హృదయంలో ఉన్న భారాన్ని మీ సేవకులతో నేను పంచుకున్నాను. ప్రభువా, మా గుండెల్లో ఎంతో భారం ఉండాలి. ఆత్మల రక్షణ కొరకు, ప్రజలు నీ తట్టు తిరగటం కొరకు ప్రభువా, మా గుండెల్లో చాలా భారం ఉండాలి. ప్రభువా, ఈ రోజున లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ఎంతో ప్రయాసతో సభలు జరుగుతున్నాయి. కానీ అక్కడ ప్రజలు రక్షింపబడే వాక్యం, మారు మనసు పొందే వాక్యం, మీ తట్టు తిరిగి సిలువ దగ్గరకు వచ్చి క్రిందపడి ఏడ్చి రొమ్ము కొట్టుకొని పశ్చాత్తాపంతో మార్పు చెందే వాక్యాలు చాలా తక్కువగా వినపడుతున్నట్టుగా చూస్తున్నామయ్యా. ప్రభువా, దయచేసి వర్తమానాన్ని దీవిస్తూ ఎంతమంది దైవజనులైతే పశ్చాత్తాపడి నిజమే కదా మేము ఆ రీతిగానే బోధించాలి, ఆ రీతిగా బోధించే వారినే మేము పిలవాలి. ఇది ఎంతో ప్రార్థనతో కన్నీటితో ఏర్పాటు చేయబడిన సభ కదా అని నాయనా, మరి అందరూ ఒక ఆలోచన చేసి ఇంకా బలమైనటువంటి రీతిలో మీ పని జరిగే కృప అందరికీ ఇవ్వండి. ఆ రీతిగా సభలను ఆశీర్వదించండి. వాక్యం చెప్పేవారిని మీ అభిషేకంతో నింపి అందరినీ వాడుకొని కృప చూపించండి. ప్రభువా, ఒక దైవజనుడిగా నన్ను కూడా ఆ రీతిగా బలమైన దైవజనుడిగానే వాడుకోండి. ఆత్మల రక్షణ కొరకే వాడుకోండి. మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండి చాలా బలంగా మిమ్మల్ని దేవుడు వాడుకొనును గాక. ఆమేన్.